తల్లి, పెద్దమ్మ గారికి ప్రాణగండం ఉందని గురువుగారు చెప్పారు. నీ కృపా కటాక్షాలుంటే ఏ మనిషికైనా మంచి జరుగుతుంది, ఏ కుటుంబానికైనా కష్టం దరిచేరకుండా ఉంటుంది. దయచేసి ఈ కుటుంబానికి ఎలాంటి కీడు కలగకుండా చూడు. పెద్దమ్మ గారిని ఆవహించబోతున్న ఆపద నుంచి ఆవిడ్ని రక్షించు. ఇది మామూలు దోషం కాదు, ఒక ప్రాణగండంతో కూడుకున్న దోషం. ఆ దోష నివృత్తి జరగాలి అంటే ఈ ఇంట్లో మృత్యుంజయ హోమం జరగాలి. పెద్దయ్య గారు, హారతి తీసుకోండి. చెప్పాలా వద్దా? ఏమైందమ్మా? ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? అంటే అయ్యగారు, అది ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పు నిలవేణి. గురువుగారు మృత్యుంజయ హోమం జరిపించాలని చెప్పారు కదా, దానికి ఏర్పాట్లు చేస్తున్నారా? అన్నీ చేయిస్తున్నానమ్మా. ఆ హోమానికి కావలసిన వస్తువులన్నీ తీసుకురమ్మని పనివాళ్ళకు కూడా చెప్పాను. గురువుగారు చెప్పినట్టే నిరాటంకంగా ఈ హోమం జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పాలి పెద్దయ్య గారు. ఏంటి నిలవేణి అది? ఈ హోమంలో నాతో పాటు పెద్దమ్మ గారు కూడా కూర్చోవాలి అయ్యగారు. ఏంటి? హోమం నీతో కదా చేయించమన్నారు? అంటే అయ్యగారు, అది నీ చేతులతో ఈ హోమం జరిపిస్తే ఈ ఇంటికి మంచి జరుగుతుందని గురువుగారు చెప్పారు కదా. అది నిజమే అయ్యగారు. కాకపోతే అమ్మగారు ఈ ఇంటి పెద్ద, ఈ ఇంటి మహాలక్ష్మి. ఏ శుభకార్యం జరిగినా పెద్దమ్మగారి చేతుల మీదుగా జరగడం ఆనవాయితీ. అలాంటప్పుడు పెద్దమ్మగారు కూడా ఈ హోమంలో కూర్చోవడం చాలా ముఖ్యం పెద్దయ్య గారు. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. కానీ హోమ ఫలితం సరిగ్గా దక్కుతుందంటావా? పెద్దమ్మగారు కూడా హోమంలో కూర్చుంటేనే ఆ హోమానికి సరైన ఫలితం దక్కుతుందని నాకు అనిపిస్తుంది. అలా అయితే నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను చెప్తే పెద్దమ్మగారు అస్సలు ఒప్పుకోరు. పూజలో కూర్చోవడానికి అస్సలు కుదరదంటారు. అందుకే మీరే ఏదో విధంగా పెద్దమ్మగారికి చెప్పి ఒప్పించాలయ్య గారు. నేనా? అవునయ్య గారు, మీరు చెప్తేనే పెద్దమ్మగారు వింటారు, పూజలో కూర్చుంటారు. ఏమో నిలవేణి, నేను చెప్పినా కూడా తను పూజలో కూర్చుంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కాదంబరి తనకు నచ్చిందే చేస్తుంది, తనకు అనిపించిందే అనుసరిస్తుంది. ఏదో ఒక విధంగా నచ్చ చెప్పచ్చు కదా అయ్యగారు. చూడమ్మా, ఎవరికైనా నచ్చ చెప్పగలం గాని మీ అమ్మగారికి మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. పైగా ఈ గండం కాదంబరికి కూడా కాదు, మరెవరికో. అలాంటప్పుడు కాదంబరి అంత శ్రద్ధగా ఈ హోమంలో ఎందుకు కూర్చుంటుంది? తన వరకు సమస్య వచ్చినప్పుడు మాత్రమే తను ఆలోచిస్తుంది, మరో సమస్య అంటే కూడా ఆలోచించదు. మరి ఎలా అయ్యగారు? మనకి సమస్య తెలిసింది, పరిష్కారము తెలిసింది. కానీ పరిష్కారం పూర్తిగా అందాలంటే, హోమం యొక్క ప్రతిఫలం పూర్తిగా దక్కాలంటే అమ్మగారు కూడా హోమంలో కూర్చోవాలి. అమ్మగారు కూడా హోమానికి తన హస్తం జోడించాలి. లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా వాటికి ప్రతిఫలం దక్కదయ్య గారు. అయితే ఓ పని చేద్దాం. ఏంటయ్య గారు? ఈ గండం కాదంబరికే ఉందని మనం చెప్తే
ఈ గండం ఎవరికో అనుకుంటుంది కాబట్టి తనంత శ్రద్ధ చూపించదు. కానీ ఆ ప్రాణగండం కాదంబరికి ఉందని మనం నమ్మిస్తే ఖచ్చితంగా హోమంలో కూర్చుంటుంది. భక్తి శ్రద్ధలతో హోమం పూర్తి చేస్తుంది. ఏమంటావు? సరే, మీ ఇష్టం అయ్యగారు.